అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆలగడ్డ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు బాగుంటారు. ఈరోజు వీడియో ఏంటంటే, ఆ చెట్టు దగ్గరికి పదండి చూపించాను. చెట్టుకు నీళ్ళు పోసిచ్చాను. హ్యాపీ ఇవ్వాలప్పుడు కాపమ్మే ఆ చెట్టు చూపించారా అండి ఎలా ఉందో. నేను చెప్పాలనుకున్న చెట్టు ఈ చెట్టేనండి. ఈ చెట్టు ఆకు రణపాల ఆకు. ఈ ఆకు నా కొడుకు అయితే బాగా అవసరం వచ్చింది. మీకు కూడా అవసరం వచ్చాది. కావాలంటే తెచ్చుకుంటారంటే నంద్యాలలో చెప్తారు, తెచ్చుకోరి. ఈ అంటే కిడ్నీ ప్రాబ్లానికి బాగా పనికి వచ్చాదంట. పోయిన సంవత్సరంన్నర అయితే అంటే అది ఆ చెట్టును మేము తెచ్చుకొని, అప్పుడైతే చిన్న చెట్టు, ఇప్పుడైతే నా ఎత్తు అయింది. కింద మొక్కలు కూడా ఉన్నాయి, చూపి ఆ మొక్కలు చూడు ఎట్లా ఉన్నాయి బాగా. దీనికైతే ఇత్తనాలు ఏమి ఉండవండి. ఇదే ఇంకా ఆకే ఇత్తనం అండి. బాగా ఈ చెట్టు గురించి ఈరోజు మ్యాటర్ ఏంటంటే మొత్తం చెప్తా వినండి. మా అబ్బాయికి జ్వరం వచ్చింది పోయిన సంవత్సరము. జ్వరం వచ్చింటే ఏదో పీడలే ఇది లేదలే అంటే అంతరాలు వేయించుకొచ్చి ఆసుపత్రికి తిరిగి అంతా మొత్తం తిరిగినాము. కాళ్ళ వాపులు, పొట్ట ఉబ్బరం, ముఖం ఉబ్బరం ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళినాక అడుగుపోయినా చూసి ఏం లేదు బాగానే ఉంది, ఏం కాదులే అని చెప్పినాక మేము బయటకు వచ్చినా కూడా మాకేమో నమ్మకం చిక్కరా ఏం బా ఈ కిడ్నీ బాబు అంతా అని. మళ్ళీ పోయి సార్ని అడిగితే తట్టుకోలేక చెప్పినాడు. ఈ బాగా చూసి నేను ఇంతకుముందు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు నంద్యాల పోతారా అని చెప్పినాడు. మేము సర్లే అని పోయినాము నంద్యాల పోతే డెంగ్యూ జ్వరం, మలేరియా అవి చెప్పినారు. దాంట్లోనే కిడ్నీ ప్రాబ్లం అని చెప్పినారు. కాకపోతే ఏమేం చేసింది తెలుసా, ఆ సాముల కాడికి అంతరాలే మంత్రాలే పాట తగిలింది, అది తగిలింది, ఇది తగిలింది అని చెప్పేసి ఆమె అక్కడక్కడే తిరుగుతుంది. నేను ఇప్పుడకిన పంచర్కి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటోళ్ళకి బండ మీద పడబెట్టి పంచర్ వచ్చింది. ఈమె ఆ పిల్లోడు ఏదబ్బా పొట్ట బాగా ఉబ్బసంగందే అని చెప్పేసి నేను ఆటోమేటిక్గా కొంచెం తారాడుతానే అప్పటికి సాయంత్రం 6 గంటల మొదలవుతుంది. అయినా కానీ ఏం చేశాను, గబకిన ఆసుపత్రికి పోవాలని చెప్పేసి బయలుదేరినాం. చెప్పబ్బా బైక్లేసి ఆసుపత్రికి బయటికి పోయినాక ముందు డాక్టర్ ఏమన్నాడు, లోపల తొలగిపోయినాక లేదమ్మా ఏం లేదు ప్రాబ్లం లేదని చెప్పినాడు. అయినా మాకు డౌట్ వచ్చిన తర్వాత ఎందుకంటే కాళ్ళు ముఖం బాగా ఉబ్బుకున్నాయి కదా, దాంట్లోనే ఆ జ్వరంలోనే వచ్చింది. అవి కూడా మనకేం తెలుసు, నేనే చదివినామా ఏమన్నా తెలానికి అని చెప్పి అంటారంటే పెద్దోళ్ళు బేపీ పొమ్మ ఇట్లా ఈడుకు ఆడుకు అంటే బేపిచ్చిన అదే మంత్రాలకు చింతకాయ రాలుతా అని చెప్పి నమ్మేటోళ్ళు ఇంకా ఉండారని వాటి కాలం కొద్ది. నాకు డౌట్ వచ్చి మళ్ళీ డాక్టర్ కాడికి పోతే లేదు మా బాబు ఇదేదో పొట్ట కొంచెం ఉబ్బరంగా ఉంది, మీరు ఇప్పుడు ఎమర్జెన్సీగా పోవాలని చెప్తే అప్పటికి సాయంత్రం 6 అయిందండి. ఇంకా 6 నుండి బగ్గేసుకున్నాము, బాగా 6 అయింటుందిలే. ఆ టైం నుండి ఇంకా బగ్గేసుకున్నాము. అమ్మపునంగా నంద్యాలకు వెళ్ళిపోతే ఇంకా చూడండి, ఇంకా ఏమే బాధ చెప్తే తీరదు. లోపలికి ఏమో అడ్మిట్ చేసుకున్నాక ఆమె లోపలికి అయినాక సార్ ఏమన్నాడంటే, కొంచెం సీరియస్ కేసు అమ్మా, నేను ఏం చెప్పలేను, మీరు ఓకే అంటే నేను చేర్చుకుంటానని. ఇంకా తర్వాత ఏమంటున్నా చెప్పు, నువ్వు చెప్పు. ఒకటే అండి, ఏడుస్తుంది, ఇంకా ఏం మాటలు రాలేదు, ఇంకా పిచ్చలు అయిపోయినా. నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని సార్ మీరు ఏమన్నా కానీ నాకు చేయాలా సార్ అది అని చెప్పి మాట్లాడినాను. అన్నాక ఇంకా మమ్మల్ని కర్నూలుకి పోయి చెక్ చేసుకోవాలమ్మా మీరు, నేనేమో చూపించాను, కొంచెం కిడ్నీలకు సపరేట్గా చూస్తారు కదా, నువ్వు పోయి రావాలని చెప్పిన తర్వాత అప్పుడు ఏం సారు అక్కడ పోయింది మనం పక్కిరెడ్డి సార్ అని చెప్పి కర్నూలుగా పోయినాక ఆయన మామూలే డబ్బులు కదా, ఇంకా ఆసుపత్రులు అంటే డబ్బులు అయిపోతాయి. అక్కడ నుండి మేము రిపోర్ట్ తెచ్చుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఆకు అనేది మాకు కొంచెం అవగాహన వచ్చేటాలకు సరే వాడితే తప్పే ఉంది, ఇది అది కూడా వాడచ్చు కదా అని చెప్పి మేము ఆకు అది ఎన్ని పుట్ల ఇప్పుడు చెప్పు. వారానికి ఒకసారి క్లారిటీ చెప్పు, వాళ్ళు ఎవరైనా వాడకాలనే కానీ. ఒక వారం పన్న ఈ ఆకు ఉడకబెట్టి బాగా కొన్ని వేడి నీళ్ళల్లో వేడిగా చేసి తేనె వేసి కలిపి ఇచ్చానా. ఒక వారం పన్న ఇది, ఒక వారం తెల్లగంజి రాకు. మీకు చెప్తాదా అక్కడ మామూలుగా ఉంటారే, చూపించాం ఆ గుడక. ఇంకా కొత్తిమీర ఇదైతే నాటు వైద్యాలు నమ్మకం లేదంటారు, కానీ మాకైతే బాగానే నమ్ముకున్నాము, బాగానే జరిగింది. అది మా గనుడు, ఇది ఈ గనుడే చూడు, ఆ గనుడు అయినా తిరుగు అడ్డ ఈ గనుడే
ఇప్పుడు భాగంగా మంచి ఉత్సాహంగా ఎగులేస్తున్నాడు బాగా. ఏం లేదు లేనా చెప్పేలే. లేదండి ఇంతకంటే 200 లావు ఉన్నాడు. ఇప్పుడైతే సన్నగా మారినాడు. ఏం లేదు ఇంకా ఏళ్ళు పెరుగుతుంటాడు కూడా తగ్గుతుంటాడు కానీ మామూలే. కానీ ఒక్కని చూడండి ఈడ ఇన్ని ఉన్నాయి కదా, దీనికి ఇత్తనాలు లేదండి. యాకే ఇత్తనం ఈ ఆకు ఇత్తనం అంటే చూపిస్తా ఉండు కొంచెం వాళ్ళ క్లారిటీగా. ఇక్కడ అది కనొచ్చండి, కనొచ్చా చూపించాలి కదా దగ్గరగా. ఇంకా ఆడవన్నీ కడలవన్నీ అంటే ఆకు పీకేసిన ఆకులు ఓకే అవుతున్నాయిలే. అయితే చూడండి దానికైతే ఇంకా చూడండి చుట్టూ ఇద్దరు చూడండి. ఆకు ఆకేది నీకు మొలకలే ఏం లేదు, ఇవెల్లా అవే మొలకలు. ఎవరికైనా కావాలంటే ఇంకా చుట్టుపక్కల తీసుకుపోవచ్చు. ఇక్కడ కూడా ఇంకా బకెట్లు ఉన్నాయి. ఈ కంద ఏం నాటారబ్బా పూలు ఇవి ఇంతకు. అది తిది బకెట్లో చూడండి ఎట్లా పడింది. అది ఆకు పడేటాలకు అదో కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ పులుగు వేయాలా? దాని ఎందుకు కొరుకుతాను మరి. ఆ ఆకు చూపించరా తెల్లగంజి రాకు. ఆన్లైన్లే బేస్మట మీద. ఓకే ఆడదాకా పోదాం. చూపి ఇదిగో ఇదే చూడు తెల్లగంజి రాకంటే ఈ ఆకిన్ చూపి పాట వాళ్ళకి వాళ్ళు చూపి. ఎందుకంటే కొందరు తెల్లనోళ్ళు ఉంటారు అనమాట. ఇది మేము పప్పులు కూడా పెట్టుకునేవాడి. మళ్ళీ చెప్పి పప్పు కూడా చాలా రుచిగానే అది మీరు చేసుకుంటున్నారా? ఎందుకు పల్లెటూరులలో పల్లెటూరులో టౌన్లో వేసుకొని వచ్చంటారు. ఈ ఆకు బాగుంటుంది పప్పుకు అందుకు. ఇదైతే మా పిల్లోనికి ఉదయానికి అయితే బాగా ఉపయోగపడింది. ఈ ఒక వారం పన్న ఇది తాపిన కషాయం, ఒక వారం పన్న కొత్తిమీర తాపినాం, ఒక వారం పన్న అది రణపాల ఆకు తాపినాం. ఇప్పుడైతే కంట్రోల్ అయిందండి మా అబ్బాయికి. కావాలంటే తీసుకొని పోరి కాదు చూడరి కనచ్చాయి. ఇదే రణపాలాకంటే మచ్చుగా ఉంటుంది. కొత్తిమీర మచ్చు చిక్తుంది, ఇది మచ్చు చిక్తుంది. అట్లా కదా కొంచెం. ఈ ఆకు ఆ రణపాలాకు కొత్తిమీర కషాయం ఈ కషాయం తాగినారనుకోండి పొద్దుకు 5-6 మాటలు భోజనం చేయాలండి. కానీ మేమైతే మా పిల్లోనికి మందగా ఉండాలని అవేంటివి సోమలు ఆర్కెలు సొద్దలు ఏంటివేంటివో అవి చిక్కినాయి. 5 రకాలు 5 రకాలు అంటే ఆ 5 రకాల పేర్లు రావద్దు, అన్ని ఒక రకంగానే ఉంటాయి. బియ్యం ఊదలు ఇంకా ఏంటివేంటివో ఉంటాయి. ఊదలు మళ్ళా సోమలు బరిగెలు అవన్నీ మామూలు బాగానే దొరికినాయి. మాకేమో దగ్గరలోనే ఇన్ని హోయిలో రొట్టె దొరికినాయి మాకు. అయితే మాకు కూడా అవి కూడా బాగానే కాపాడి. అవైతే రాత్రి నానబెట్టి పొద్దున వండి మజ్జిగ వేసి తిరిగొట్టించైనా బాగానే తాగుతున్నాడు. వండడం కాదు, ఒక పూటల్లో 24 గంటలు నానబెట్టి పొద్దున నానబెట్టాలి. పొద్దున నానబెట్టి సాయంత్రం వండి మళ్ళీ పొద్దున గంజి కాంచి వండి. అంటే వాళ్ళ బూ వండుతారు బువ్వ మాదిరే కదే. బువ్వ మాదిరే కంటే వాళ్ళు నీళ్ళు ఎక్స్ట్రా పోసే కదా గంజి అయ్యేది. అది అదంతా మళ్ళీ నానబెట్టి తెల్లవారినాక అది ఒక ముతక గుడ్డ మీద కట్టి పెట్టి మూకట అది మళ్ళీ గుడ్డ గుడికేది చేకేం ఆరోగ్యం కోసం కంటే ఏముండవు. నువ్వు మరి ఏం తిక్కనారే ముతక గుడ్డతో మళ్ళీ కట్టి పెట్టి పైన మూకట మూసి అది మళ్ళీ మన కుండమ్మ మట్టి కుండే ఉందే మట్టి కుండ అంతే చూద్దాం. ఏడా చూపించాము మట్టి కుండ అంటే ఇటు అని చెప్పి వాళ్ళ గుడిక అని చెప్పేసి ఇంకా ఆ మట్టి కుండలో వండి. అయితే అన్న మాత్రం శరశర అంటారు. మాకల్లా ఆకలి అవుతుంది. అది వాళ్ళేమో అన్నం ఆకలి కాదే అంటారు వాళ్ళు. మాకేం బ్రహ్మాండంగా ఆకలి అవుతుంది. అది నాటు వైద్యాలు ఈ ఆకు చెట్లు ఎప్పుడైతే తెలిసినాయో అప్పుడు ఎక్కడన్నా కానీ పంచనేని కొద్దినక ఏదన్నా ఇది ఈ ఆకు పర్వాలేదు పలానానికి ఎన్నిక. అదేం చెట్టు దాని పేరు? దగ్గాకంటారు. వామాకు కూడా అంటారు లేదండి. ఇది కూడా అంతే. దీనిలో కూడా ఇస్తారండి దీని మాదిరి దాని మాదిరి ఇది కూడా మొలకలు వచ్చి అదేంటి ఇది ఏరుపాకం మామూలు. ఇంకా చూడండి ఇటు చెట్లలో వేసి పాగిన మట్ట. ఎందుకంటే ఏ ఆకన్నా కానీ ఏ చెట్టు అన్నా కానీ ఉన్నీళ్ళని చెప్పి పూల చెట్లు ఇళ్ళ చెట్లు చెడనాట పట్టినాం. తొలచి చెట్లు ఇల్లు చెట్లు చెప్పండి ఇంకా నువ్వే అని నేను చెప్తుంటే ఏం బాగుంటుంది. ఏటో నువ్వేంది సైలెన్స్గా పూలు కోసుకుంటున్నావు. వరే నీ మంచి అసరా అందుకే పాపం నువ్వు వచ్చేటాలకు పచ్చ పచ్చగా ఉన్నాయి. కళ మంచిగా కదా బాగా. అందుకే పూలు కూడా బాగున్నాయి.
ఎవరైనా కోసుకోవచ్చునేరా నేను లేనప్పుడు ఎవరో వారే ఓం మేము కోసుకుపోయింది. ఇంకా మిగతా ఎవరు రాలే, నాకు తెలిసినంతట్లో ఎవరు రాలే. ఎవరు వచ్చాను నేను వచ్చిన ఇంటి దగ్గర అంటాను, నాకు ఎవరైనా పంచి తెచ్చిపోయడం లేదంటలే. పోతుంటావు దీనికి చూపించుకోనికి తిరుగుతా చేస్తుండగానే లాక్డౌన్ పడిందండి. లాక్డౌన్లో మళ్ళీ చెక్ చేయించుకోనికి రమ్మన్నారు. ఫోన్ చేసినా ఇంకోసారికి ఏమొద్దులేమో మందులు వాడమన్నారు. కానీ మందులు కూడా చిక్కలేదండి. ఇక్కడ పోతే కర్నూలు పోవాలి, లేదంటే ఇక్కడ చిక్కలే కర్నూలుకే పోవాలి. ఆ టైంలో మాకైతే రణపాలాకు, తెల్ల గంజిరాకు, కొత్తిమీర, ఈ దగ్గాకు బాగానే ఉపయోగించినాయి, బాగానే వచ్చినాయి మాకు అవసరం. అప్పుడండి ఈ మందులు గిందులు మానేసి ఇంక ఈ 3 రకాల ఆకులు కషాయం చేసి తాపేసాను నేను. దాదాపు 9 నెలల తర్వాత మళ్ళీ పోయినాము హాస్పిటల్కి. లాక్డౌన్ వచ్చినాకనే లాక్డౌన్ అయిపోయినాకనే పోయినాయి. ఆ తర్వాత మటుకు ఏం లేవు, బాగానే ఉన్నాయి. మళ్ళీ 3 నెలల తర్వాత 3 నెలలు వాడాలని మళ్ళీ మందులు రాసిచ్చినారు. వాళ్ళు పోతే ఏదో రాసిచ్చారు మామూలే. సర్లే మరి ఇంకా వాడుతున్నాం, 1 నెల అటో ఇటో వాడుతున్నాం. మా మందులు అయితే ఒకసారి పోయి చెక్ చేయించి రావాలండి. అయితే ఏంటంటే మీకు కూడా నమ్మకం ఉంటే కన్నా ఈ నాడు మందుల మీద మీరు కూడా వాడండి. నమ్మాలబ్బా, ఎందుకంటే 8 నెలల పాటు మనం కాపాడింది కదా. మాతలో మందులు లేకుండా నిలబడిపోయినా కానీ అంత మొఖం వాచేది కూడా మన మధ్య నమ్ముతారా వాళ్ళు? అంటే తెలుగు కాబట్టి రిజల్ట్ మనకు వచ్చింది కాబట్టి మనం చెప్తాండి. అది మనం చెప్తానని వాళ్ళు నమ్మమని అది ఎవరి నమ్మకం వాళ్ళది లేవు. అంటే ఇప్పుడు నీకు ఒకటి తెలుసా, డాక్టర్ కూడా ఏం చెప్తారు తెలుసా, ఇది ఏడ్చి కనుక పోతాదని చెప్పినప్పుడు మన నమ్మకం నమ్ముతాం అన్నాడు. సూది తెచ్చుకున్నా మనకు జ్వరం తగ్గుతుంది అంటే తగ్గిపోతుంది, అంతే. మన నమ్మకం మీదనే ఉండేది అది. ఈమె కూడా నమ్మలేదండి ఫస్ట్. ఆకుతో పోవడం ఏంది అది ఇది అని చెప్పేసి. డాక్టర్లు అంటే ఎంత నమ్మకం అనమాట. అంటే వాళ్ళు చెప్పే మాటల మీద నమ్మకం ఉంటుంది మనకు, మన మాటల మీద నమ్మకం ఉండదు. అయిపోయినాయి. నమ్మలేదండి, దీనిల మీదనే నమ్మకం ఎక్కువ. నాటు దానిల మీదనే అంతరాలు వేసుకురావడం, దిగదీయడం, ఇవే విషయాలు నేను ఎప్పుడైతే ఈ పని చేయలేదో అప్పటి నుంచి ఇంకా ఆసుపత్రికి పోతేనే కదా, ఆసుపత్రికి వెంటనే కదా వాళ్ళకి నయమేనేది. అప్పటి నుంచి ఇంకా అవే నమ్ముతాను. ఇంకా లాక్డౌన్ అనేసి మందులు చిక్కలే కదా, చిక్కకపోయే వాళ్ళకు ఇప్పుడు ఇవే వాడినాం. అప్పుడు రిజల్ట్ చూపించినాయి. నమ్ముతున్నాను, వాడచ్చు, పర్వాలేదు. ఎక్కువ ఇవే నాటు మందులే నేను కూడా వాడుతున్నాను. చెట్లు వేయడం, పెంచడం. కూరగాయలు సుమారుగా ఉన్నాయండి. చూపిని కూడా ఏమంటే ఇంకా కాకర చెట్లు అంటే టమాటా చెట్లు తుటాయంగా అల్లిచ్చినా మటగా. ఏంది మే అంటే ఇంకా పూలే వచ్చంటా నువ్వేం మాట్లాడకుండా. ఇది బాగుంది. వాళ్ళకి ఏదో చెట్టు చూపించి దాని పరిస్థితులు దాని పతికట్టే ఎట్ట కొంచెం అర్థం చెప్పేటట్టు లేకుండా చీయలక మొక్కం దాని ఒక మాట చెప్పి సైలెన్స్ గిరిచి పెట్టడమేనా నీ మంచి చేస్తారండావు. ఏందమ్మా పూలు అట్నే వచ్చాను నేను చూచాడా అంటే నువ్వు ఇంకా పోయినా ఇంకా వీడియో తీసుకొని అనుకునేలే. ఇది మాకు నిమ్మ చెట్టు అంటే ఇడా మునగ చెట్టు కూడా చూపించాలా. మళ్ళీ పెంచచ్చులే, ఏముంది కానీ పెంచాలండి. తీసుకురావాలి, విత్తనాలు తీసుకొని వచ్చి అన్ని వేసేయం కాదు. పోయినసారి లాక్డౌన్లో మటుకు బాగా పనికి వచ్చినాయి అన్ని. కాకర చెట్లు, మునగాయ చెట్లు, గోవాకు చెట్టు చూపించినా వీడియోలో. లేదు, గోవాకు చెట్టు పెరికేసి ఎండిపోయినది. మంచి వచ్చేసి టమాటా చెట్లు, చిక్కుడు చెట్లు. మేమైతే మాకు ఇంటి పక్కనే చూపించినాం అనుకో అన్ని. ఆ పూలు చూడు ముఖానికి పడింది అది. మునగ పువ్వు కరెక్ట్. అది ఈ మధ్యనే వేసింది కానీ ఎంత చూడు చెట్లు అంతా మామూలే ఈ చెట్లు అంతే. ఇది అండి ఈరోజు వీడియో. మా పల్లెటూరులో చెట్లన్నీ మేము ఇట్లనే పెంచుకుంటాము. మీరు టౌన్లో ఇట్లనే పెంచుకుంటారా? ట్రై చేయండి, మిద్దెల మీద, దీని మీద, దాని మీద. ఇప్పుడు మర్చిపోయినా అట్లేవో మనం చెప్పేంత ఏం లేదు. యూట్యూబ్లో మర్చిపోయి సంచలనాలు తెచ్చున్నాయి. మురాజీ మనం చెప్పేంత వరకు ఏం లేదు. కాకపోతే ఏమంటే కొంచెం తెలుసుకుంటారు అనుకో. స్విచ్ చెప్తే కనుక బెంగ అదే కదా ఎటు అర్థం కాకుండా మాట్లాడతావు. క్లారిటీగా మాట్లాడుతాడు. బింగి అను. మరి ఏమో డెంగ్యూ వచ్చిందంటే దానికి కూడా డెంగ్యూ వచ్చేదేనా? ఇదే అండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆలగడ్డ అని టైప్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోలు చూడండి, చెప్పండి. వీడియోలు చూడండి, మంచి మంచి వీడియోలతో చర్చనే ఉంటాను.